అదే హరిహర వీరమల్లు రిలీజ్ బెనిఫిట్ షో భ్రమరంభ కూకట్పల్లిలో అందరూ ఆనందంగా చూడడానికి మరి క్షణాల్లో భ్రమరంభలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సునామీని చూడబోతున్నారు. అందరూ చూసి హై రేంజ్ ఇప్పుడు ప్యాన్ ఇండియా ఇప్పుడు రాజమౌళి గారు క్రియేట్ చేశారు ఒక లెవెల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ రేంజ్ దీనిలో కనబడుతుంది. అండ్ ఆయన డైరెక్షన్ లో చూపిస్తే ఈయన స్క్రీన్ మీద కనబడితే ఎలా కనబడుతుంది అనేది తెలుస్తుంది. అవును, ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో గెలిచిన తర్వాత ఆయన స్క్రీన్ మీద అంటే డైరెక్ట్ మూవీ కదా, ఈ రీమేక్స్ అందరూ అంటారు, ఇది డైరెక్ట్ మూవీ. ఆయన స్క్రీన్ మీద కనబడితే చాలు, మాకు స్క్రీన్ మీద కనబడి హిట్ అవుతుంది కదా. స్టోరీ చెప్పారు కదా, ఆయన ఒక పాయింట్ కి ఇప్పుడు కోహినూర్ డైమండ్ ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా అవుతుంది. సో సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అనేది తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్ కి హిట్స్ ఫ్లాప్స్ అని ఏముంటుందో, ఏదైనా సినిమా ఒక రేంజ్ ఉంటుంది, ఫ్యానిజం ఉంటది. ఓకే, థ్యాంక్ యూ. మేము పొద్దున్న నుంచి ఈ టైం కోసమే మేము వెయిటింగ్ చేస్తామండి. ఎప్పుడు 9:30 అవుతుందని పొద్దున్న నుంచి నైట్ 9:30 ఈ షో కోసమే మేము మామూలు నార్మల్ రేట్కి 5 years నుంచి మేము వెయిట్ చేస్తున్నామండి ఈ మూవీ కోసం. మేము ఉండేది ఆంధ్రాలో రావులపాలెం. ఫ్యాన్స్ నేను మూవీ చూడటానికి పాలకొల్లు వచ్చాను, వెస్ట్ గోదావరి పాలకొల్లు. ఇక్కడ ఏంటంటే ఆంధ్రాలో ఔరంగజేబుని ఎలా ఎదుర్కొన్నాడో పాలిటిక్స్ లో ఇక్కడ సినిమాలో చూపించబోతున్నాడు. ప్రతి సెకండ్ ఒక ట్విస్ట్ గా ఉంటుంది సార్. ప్రతిదీ మనకి నిజ జీవితంలో ఆంధ్రాలో కానీ ఎక్కడ జరిగిన పాలిటిక్స్ లో ఔరంగజేబుని ఒక సైకోని ఎలా ఎదుర్కొన్నాడో ప్రతి ఎలివేషన్ సీన్ ఇందులో ఉంటది. అక్కడ ఎంజాయ్ చేద్దాం సార్. జై పవర్ స్టార్, కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫర్ ద ఫస్ట్ టైం హి ఇస్ ప్రమోటింగ్ హిస్ ఫిల్మ్స్. ఇట్ మీన్స్ అలాట్. ఇట్ మీన్స్ చాలా జాపం కాదు, ఫస్ట్ టైం హి ఇస్ ప్రమోటింగ్ హిస్ ఫిల్మ్స్. ఇట్ మీన్స్ సంథింగ్ ఇస్ దేర్. హి వాంటెడ్ టు ఎడ్యుకేట్ ద ఆడియన్స్. ఏదో వచ్చి ఎంటర్టైన్మెంట్ అయి వెళ్ళిపోవడానికి కాకుండా హి వాంటెడ్ టు గివ్ సమ్ ఎడ్యుకేషన్. మన చరిత్ర గురించి చెప్పాలనుకుంటున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం అందరినీ చూడమని అడుగుతున్నారు. వీఆర్ హియర్. వి మేక్ షూర్ దట్ హి విల్ ప్రౌడ్ ఆఫ్ హిస్ ఫ్యాన్స్. నిరూపిస్తాడు ఆయన నిజాయితీ మనిషి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సార్ చెప్తాను. టికెట్ రేట్ విషయంలో వచ్చి చెప్తున్నాను. భీమ్లా నాయక్ అనే సినిమాకి టికెట్ రేట్ 10 రూపీస్ 15 రూపీస్ సార్. ఆ టైంలో ఎవడో ఆపగలిగాడా? ఇప్పుడు గవర్నమెంటే మాది, ఈ టైంలో ఎలా ఉంటది? మనల్ని ఎవరు ఆపగలిగేది? మాకు మా పవర్ స్టార్ నేను కనిపిస్తే చాలండి, మాకు స్క్రీన్ మీద చాలు. గవర్నమెంట్ లేదు, ఏది అవసరం లేదు. జై పవర్ స్టార్, జై జనసేన, జై పవర్ స్టార్. ఒకడే దేవుడు పవన్ కళ్యాణ్. జై జనసేన, జై జనసేన. బాబుకే బాబు, కళ్యాణ్ బాబు కల్టు చూపిస్తాం, కళ్యాణ్ బాబు కల్టు చూపిస్తాం. జై పవర్ స్టార్, జై. సినిమా అయితే సూపర్ అన్న, సూపర్ బంపర్ మామూలు సినిమా. జై పవర్ స్టార్, జై. ఎంత మంచి సినిమా, ఎంత స్ట్రైట్ ఫిల్మ్, ఎంత లాంగ్ వెయిట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత స్ట్రైట్ ఫిల్మ్ వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ సినిమా మమ్మల్ని డిస్పాయింట్ చేయకుండా ఒక మంచి హిట్ అయింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిది ఒక స్ట్రైట్ ప్యాన్ ఇండియా మూవీ అవడం, మళ్ళీ పార్ట్ 2 కూడా రావాలి. హిట్ అయిన తర్వాత అది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి, అందరినీ సక్సెస్ఫుల్ గా చూసుకోవాలి. ఇంకా సినిమా డిస్పాయింట్ చేయాలని చాలా ఆశిస్తున్నాం. అందరికి ఒక పండుగ అంతే. రికార్డుల గురించి అంటావా? మాకు లేని రికార్డులు లేదు, మేము క్రియేట్ చేయని రికార్డులు లేవు. హేటర్స్ గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. కొండను చూసి కుక్క మొదటి కొండకి ఏం చేయడు కాదన్న, ఆయన స్థాయి అది, హేటర్ స్థాయి ఇది అంతే. వన్ వర్డ్ అంటే జై పవన్ కళ్యాణ్ అంతే. దేవరం సరౌండింగ్స్ నుంచి వచ్చారు. సో ఇక్కడ మిస్ ఏమాత్రం మా వాళ్ళు ఎక్కడ కూడా ఉన్నారు. సో ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాం అనమాట. సో వెయిటింగ్ టు వాచ్. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపిస్తుంది?
పవర్ స్టార్ సినిమా బాగా పవన్ కళ్యాణ్ ఇది ఒక రేంజ్ లో ఉంటుంది, బాగా ఏ క్లాస్ గా బాగుంటుంది. ఎక్సైట్మెంట్ చాలా విపరీతంగా ఉంది బ్రదర్. ఎందుకంటే మన పవర్ స్టార్ అన్నయ్య స్టేట్ ఫిలిం లాగా 9 సంవత్సరాలు అవుతుంది. హరిహర వీరమల్లు ప్రీమియర్స్, మన భ్రమరాంబ, మల్లికార్జున హైప్ ఎట్లుంటుందో, కేపీహెచ్బి, కుకట్పల్లి, బాల అంతా ఇక్కడ ఉన్నారు. జై పవర్ స్టార్. పీరియాడిక్ మూవీ చేయడం ఫస్ట్ టైం మేము కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాము. 10 నిమిషాలకు గుస్ బంప్స్ అట ఒక్క వేరడం వల్ల 30 minutes లాక్వర్డ్స్ అన్నయ్య మొత్తం కొరియోగ్రాఫర్ యాక్షన్ సీక్వెన్సెస్ బద్రీ గ్రూప్ శేఖర్ జాలీ తర్వాత మళ్ళా కొరియోగ్రఫీ ఇవ్వబోతుంది, యాక్షన్ కొరియోగ్రఫీ. వి లవ్ యు పవర్ స్టార్. థాంక్యూ. సెకండ్ టైం స్టేట్ ఫిలిం చూడడం, సెకండ్ టైం వెరీ ఎక్సైటెడ్. కళ్యాణ్ బాబు కోసం వచ్చా. 3 days నుంచి వెయిట్ చేస్తున్నా సినిమా రిలీజ్ కోసం. ప్రీవియస్ కి టికెట్స్ ఇంట్లో పర్మిషన్ కోసం చాలా ట్రై చేస్తాం. చెప్పండి. ఆఫ్టర్నూన్ 12 దగ్గర నుంచి కూర్చున్నా ఇక్కడ. ఈవినింగ్ 5:30, 6 ఆ టైంలో దొరికినాయి టికెట్స్. నాతో పాటు మా అందరికీ తీసుకున్నాం. 11 టికెట్లు కొన్నా నేను. ఎవ్రీ టైం ఈ సినిమానే కాదు, ప్రతి సినిమాకి వెయిటింగ్ ఎక్సైటింగ్ టు సీ ద మూవీ. చాలా నుంచి నిరీక్షిస్తున్నాం 2 సంవత్సరాల నుంచి. సో వీఆర్ ఆల్ సో ఎక్సైటెడ్. ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అందరూ వచ్చాం ఇక్కడికి. అండ్ పవన్ కళ్యాణ్ గారిని చూసి బయట చూసాం తప్ప స్క్రీన్ మీద చూడలేకపోయాం. ఛానల్ నుంచి ఛానల్ అయింది. And one more thing, there is a specialty in this movie. It's not a normal regular entertainment movie. It is a periodical movie. So through which he is going to explain he is going to unveil the past history executed by Mughals. That is going to be exhibited and explained by the Pawan Kalyan. So we definitely are going to follow the routes which have been laid by the Pawan Kalyan to reach out the Sanatana. ఓకే, పవన్ కళ్యాణ్ సినిమాలో మీకు బాగా ఇష్టమైన సినిమా పవన్ కళ్యాణ్ మాకు స్క్రీన్ మీద కనిపిస్తే చాలా అంతే. 3 సంవత్సరాలు అవుతుంది మీ అన్న సినిమా వచ్చి, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇంత లేట్ అయింది కదా. కొత్త పండుగ అంతే మాకు. కొత్త పండుగ ఎన్నైనా సరే, ఎప్పుడైనా సరే, ఎప్పుడు వచ్చినా మాకు పండుగ. పవర్ స్టార్ ఈ మధ్య తనకి తానే తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. నాకంటే చాలా మంది పెద్ద హీరోలు ఉన్నారు. ఎంత తగ్గితే అంత మంచిదే. ఒకటే, ఎక్కడ తగ్గాలో కాదు అక్కడే. ఒకటే, జింకెంత బలిసినా పులికి విందే. పవన్ కళ్యాణ్ సినిమా ఏది ఉన్నా గానీ ఏ హీరో అయినా పవన్ కళ్యాణ్ కిందనే. ఏ రికార్డు లేదు, ఏ మొట్టలో టోర్నమెంట్ జై పవర్ స్టార్, జై జనసేన. జాతర స్టార్ట్ అయింది. తెలుగు రాష్ట్రాలు మామూలుగా లేవు. ఒక రేంజ్ లో బూస్ట్ బంప్స్ అయితే స్టార్ట్ అయింది. every% బూస్ట్ బంప్స్ అంటే మాకు అయిపోయిన తర్వాత మూవీ నెక్స్ట్ లెవెల్ ఏ రేంజ్ లో అర్థం చేసుకుంది. వెయిటింగ్ చేసాము, 5 years వెయిట్ చేశారు. సో ఒక రేంజ్ లో చూసిన తర్వాత మళ్ళీ
వచ్చారు ఏపీకి, మా అంబేద్కర్, మా అన్నదమ్ములు వచ్చారు, ఈ సంక్రాంతిలో ఈ రోజులో మాటలు ఒకకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ చంద్రబాబు గారు. ఈ రేంజ్ లో సినిమా వస్తే ఆయన దేవుడు జాబ్ చేస్తున్నారు. దేవుడు జాబ్ చేస్తూ చిన్న బిజినెస్ చేసుకుంటూ అక్కడ రాజకీయాల్లో చెప్పారు. ఇండస్ట్రీ ఏం చెప్పాలంటే చాలా రోజుల తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఓకే, పవన్ కళ్యాణ్ ఈ మధ్య తగ్గి మాట్లాడుతున్నాడు, నేను పాన్ ఇండియా హీరో కాదంటున్నాడు, ఏం చెప్పాలి?